చిరంజీవి అభిమానులకు శుభవార్త. సందేశాత్మక చిత్రం స్టాలిన్ మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. రీ రిలీజ్ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇక డీటెయిల్స్ చూద్దాం. 2006లో దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తో చిరంజీవి నటించిన స్టాలిన్ మాస్ ఎంటర్టైనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి డైనమిక్ నటన, మణిశర్మ సంగీతంతో ఈ చిత్రం అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించింది. అప్పట్లో సామాన్యంగా ఆడిన ఈ సినిమాకు బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు స్టాలిన్ రీ రిలీజ్ కు సన్నాహాలు జోరందుకున్నాయి. పాత ప్రింట్ ను రీమాస్టర్ చేసే పనులు శరవేగంగా సాగుతున్నాయి. జూన్ లో థియేటర్స్ లోకి తీసుకువచ్చేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నప్పటికీ చిరంజీవి అభిమానులు ఆగస్టులో మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ ను ఆకాంక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ రీ రిలీజ్ పై ఉత్సాహం ఉరకలేస్తోంది. స్టాలిన్ మళ్లీ ఎప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తాడో చూడాలి. హైదరాబాద్ లోని ఐకానిక సంధ్య 70mm థియేటర్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా మరోసారి రచ్చరచ్చ చేయనుంది. ఓజీ సినిమాతో ఈ సందడి ఎలా ఉండబోతోందో సంగీత దర్శకుడు తమన్ ఓ పోస్ట్ తో ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపారు. టాలీవుడ్ స్టార్ హీరోలకు ఫ్యాన్స్ కు హైదరాబాద్ లోని సంధ్య 70mm థియేటర్స్ లో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాతో ఈ థియేటర్ లో సందడి మరో లెవెల్లో ఉండబోతోందని సంగీత దర్శకుడు తమన్ ఆశపడుతున్నాడు. యంగ్ డైరెక్టర్ సుజీత్ రూపొందిస్తున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంధ్య 70mm లో పవన్ ఫ్యాన్స్ హంగామా చూడాలని ఎదురు చూస్తున్నా అంటూ తమన్ సోషల్ మీడియాలో ఓ పోస్టుతో ఫ్యాన్స్ లో జోష్ నింపారు. ఈ సినిమా కోసం నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ తో తమన్ సిద్ధమవుతున్నారు. ఓజీ పవన్ కెరియర్ లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి సంధ్య థియేటర్స్ లో ఓజీ సందడి ఎలా ఉంటుందో చూడాలి. టాలీవుడ్ నుంచి వచ్చిన సీరియస్ కోర్ట్ రూమ్ డ్రామా కోర్ట్ స్టేట్ వర్సెస్ ఎ నోబడీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లో గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. రామ్ జగదీష్ డైరెక్షన్ లో నాని సొంత బ్యానర్ పై నిర్మించిన కోర్ట్ సినిమా ఏప్రిల్ 11 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి కీలక పాత్రలో నటించిన ఈ మూవీ యూనివర్సల్ సబ్జెక్ట్ తో అన్ని భాషల్లో అందుబాటులో ఉంది. ఫలితం నాన్ ఇంగ్లీష్ చిత్రాల విభాగంలో గ్లోబల్ గా 5వ స్థానంలో ట్రెండ్ అవుతుంది. విజయ్ బుల్కనిన్ అందించిన సంగీతం సినిమాకు మరో హైలైట్. బాక్సాఫీస్ లో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ పట్టం కడుతోంది. తెలుగు సినిమా గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ కావడంపై మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.